హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్ స్టోరీస్. నేను మీ సాయిని. మానవాళికి కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుడు. లోకానికి వెలుగునిస్తూ సమస్త జీవకోటికి మనుగడికి ఆయన కారణమవుతున్నాడు. అందుకే ఆయన్ని కనిపించే దైవంగా ఆరాధిస్తారు హిందువులు. అసలు రథసప్తమి ఏ రోజు జరుపుకుంటారు, ఎందుకు జరుపుకుంటారు, ఈ రోజు చేయాల్సిన పూజలు, పాటించవలసిన నియమాలు ఏమిటి, దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి, ఈ వీడియో చివరి వరకు చూడండి. సూర్యదేవుని మహిమ మీకు తెలుస్తుంది. జనవరి 19 నుండి మనకు మాఘమాసం ప్రారంభమైంది. ఈ మాసాన్నే సూర్యమాసంగా అని కూడా పిలుస్తారు. ఈ మాఘమాస ప్రారంభం నుంచి 7వ రోజున రథసప్తమిని జరుపుకుంటారు. ఆ లెక్కన చూస్తే ఈ సంవత్సరం మాఘశుద్ధ సప్తమి జనవరి 25న రథసప్తమి వచ్చింది. అయితే ఆ రోజు తెల్లవారుజామున చేసే స్నానాలకు చాలా ప్రాముఖ్యం ఉంది. ఆ స్నానాలను అరుణ స్నానంగా చెప్తారు. ఈ అరుణ స్నానం చేయటానికి శుభ సమయం తెల్లవారుజామున 5:26 నుండి 7:13 వరకు అని పండితులు చెప్తున్నారు. రథసప్తమి రోజు ఏమి చెయ్యాలి అనే దాని గురించి తెలుసుకుందాం. రథసప్తమి సూర్యగ్రహణంతో సమానమైన శక్తిని కలిగి ఉంటుందని పురాణాల్లో పేర్కొనబడింది. అందుకే ఆ రోజు అరుణోదయంలో చేసే స్నానాలు, జపాలు సూర్యభగవానుడికి ఇచ్చే తర్పణాలు కోట్ల రెట్ల పుణ్యఫలాలను కలగజేస్తాయి. రథసప్తమి రోజు చేసే నదీ స్నానానికి కూడా ఎంతో విశిష్టత ఉంది. ఆ రోజు నదీ స్నాన సమయంలో 7 జిల్లేడు ఆకులను, అంటే శిరసుపై 1, భుజాలపై 2, మోకాళ్లపై 2, పాదాలపై 2 ఉంచుకొని స్నానం చేయడం వల్ల శరీరంలోని కీలకమైన శక్తి కేంద్రాలు ఉత్తేజితం అవుతాయని, పాపాలు కూడా తొలగిపోతాయని పురాణాల్లో చెప్పబడింది. అయితే ఈ జిల్లేడు ఆకులే ఎందుకంటే సూర్యుడికి ఉన్న మరొక పేరు అర్క. జిల్లేడు ఆకులను సంస్కృతంలో అర్కపత్రంగా చెప్తారు. ఆయుర్వేదంలో కూడా జిల్లేడుకి ఒక ముఖ్యమైన స్థానం ఉంది. సూర్యుడి కిరణాలలోని శక్తిని గ్రహించే గుణం ఈ ఆకులకు ఉంటుంది. అందుకే ఈరోజు జిల్లేడు ఆకులకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఎవరికైతే నదీ స్నానం వీలు కాదో వారు కూడా స్నానం చేసేటప్పుడు ఇదే విధంగా చేసినట్లయితే ఎన్నో ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని శాస్త్రాల్లో చెప్పబడింది. రథసప్తమి రోజున స్త్రీలు తప్పకుండా చేయవలసిన పనులేంటో తెలుసుకుందాం. స్త్రీలు ఈరోజు చిక్కుడు ఆకులు, చిక్కుడు పువ్వులు, చిక్కుడు కాయలు, వివిధ ఫల పుష్పాదులను సేకరించి సంక్రాంతి రోజున పెట్టిన గొబ్బెమ్మలు ఎండు పిడకలుగా అయినవి తెచ్చి తులసి కోట వద్ద సూర్యభగవానుని ప్రతిమ లేదా ఫోటోను ఉంచి పూజించాలి. సూర్యునికి ఎదురుగా గొబ్బెమ్మల పిడకలతో మంట వేసి ఆవు పాలతో చేసిన పొంగలిని చిక్కుడు ఆకులపై ఉంచి ప్రసాదంగా సూర్యదేవునికి నివేదన చేయాలి. తద్వారా వంశాభివృద్ధి, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని మన పూర్వీకుల నుండి ఇప్పటి వరకు ప్రగాఢ విశ్వాసం ఉంది. ఈ రోజు సూర్యకిరణాల వెలుగులో చేసిన ప్రసాదానికి కూడా ఒక ప్రత్యేకమైన రుచి వస్తుంది. అది పూజ చేసిన వారు స్వయంగా అనుభవించాల్సిందే. ఈ రోజున గాయత్రి మంత్రం జపించడం వలన, సూర్య సహస్రనామం, ఆదిత్య హృదయం లేదా సూర్యాష్టకం పఠించడం వల్ల చాలా శుభప్రదమని చెప్తున్నారు. ఈ విధంగా పూజ చేసుకున్నట్లయితే సమస్త దోషాలు తొలగి ఎన్నో రకాలైన విజయాలు, శుభాలు కలుగుతాయి. అయితే రథసప్తమి ముందు రోజు రాత్రి నుండే ఉపవాసం ఉండి నేలపై పడుకోవాలి. గృహస్థులు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. రథసప్తమిని సూర్యభగవానుని జన్మదినంగా చెప్తారు. ఈ రోజు సూర్యభగవానుడు 7 గుర్రాలు ఉన్న బంగారు రథంతో ఉత్తరం వైపు తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడని పురాణాల్లో చెప్పబడింది. అందుకే ఈరోజు ఇచ్చే దానాలకు కూడా ఎంతో పుణ్యాన్ని సంపాదించి పెడతాయని చెప్తారు. అందుకే ఈ రథసప్తమి రోజు తమ శక్తి మేరకు బంగారం, వెండి, రాగి వంటి లోహాలతో రథమును చేయించి దాంట్లో సూర్యుని ప్రతిమ ఉంచి గురువులకు దానం ఇచ్చినట్లయితే ఎంతో శుభకరమని చెప్తారు. అలా దానమిచ్చిన వారు ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో తులతూగుతారని పురాణాల్లో చెప్పబడింది. ఇక ఈ రథసప్తమి రోజున సూర్య దేవాలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రత్యేక పూజలు, హోమాలు, దాన ధర్మాలు నిర్వహిస్తారు. భారతదేశంలో ఉన్న సూర్య దేవాలయాల్లోని కోనార్క్ దేవాలయం గురించి మనం తెలుసుకుందాం. శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడు మహర్షి శాపం వల్ల కుష్ఠరోగం వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు సూర్యభగవాను ఆరాధించమని రోగం నయమవుతుందని చెప్తాడు. సాంబుడు భక్తితో చంద్రభాగా నదీ తీరాన వేప వృక్షాల మధ్యలో ఉంటూ సూర్యారాధన చేస్తాడు. జబ్బు పూర్తిగా తగ్గిపోయాక కృతజ్ఞతతో కోనార్క్లోని అద్భుతమైన సూర్యాలయాన్ని నిర్మించి సూర్యనారాయణ్ణి ప్రతిష్ఠిస్తాడు. ఎందరో ఈ దేవాలయాన్ని పాడు చేయాలని ప్రయత్నించినా కోనార్క్ దేవాలయం నేటికి అత్యంత ఆకర్షణీయంగా ఉంది.
రథసప్తమి రోజు మహావిష్ణువుని ప్రతిరూపంగా పూజించే సూర్యభగవానుడికి దేశ విదేశాల్లో ఘనంగా పూజలు నిర్వహిస్తారు. రథసప్తమి రోజున అరసవెల్లి సూర్యదేవాలయం, కర్ణాటకలోని మైసూర్ ఆలయాల వద్ద సూర్యమండల, సూర్యదేవర ఊరేగింపులు ఉత్సాహంగా నిర్వహిస్తారు. మంగళూరు వీరవెంకటేశ్వర స్వామి కోవెలలో రథోత్సవం వైభవంగా జరుగుతుంది. తిరుపతి క్షేత్రంలో మలయప్ప స్వామిని రథసప్తమి నాడు అలంకరించి శ్రీదేవి భూదేవి సమేతంగా సప్తవాహనాలపైన ఊరేగిస్తారు. తిరుమాడ వీధుల్లో స్వామి సూర్యప్రభ, చినశేష, గరుడ, హనుమ, చక్రాసన, కల్పవృక్ష, సర్వభూపాల వాహనాల్ని అధిరోహించి నయనానందంగా విహరిస్తారు. ఏడుకొండలవాడు సప్తవాహనుడై సప్తాశ్వ సూర్యుడిలా ప్రకాశిస్తాడు. రథసప్తమికి సంబంధించిన ఒక చిన్న వ్రత కథ కూడా ఉంది. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణ భగవానుడిని రథసప్తమి విధానాన్ని గురించి వివరించమని కోరతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వ్రత కథతో సహా వ్రత విధానాన్ని కూడా వివరించాడు. పూర్వం కాంబోజ దేశాన్ని యశోవర్ధనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు లేక ముసలితనంలో ఒక కుమారుడు జన్మించాడు. కొడుకు పుట్టాడన్న సంతోషం కొద్ది సమయం మాత్రమే ఆ రాజుకు దక్కింది. పుట్టిన బిడ్డ ఏదో ఒక రోగంతో బాధపడుతూ ఉండేవాడు. జబ్బున పడ్డ కొడుకును చూసి రాజుకు ఎంతో దిగులు వేసింది. ఎన్ని వైద్యులు చేయించినా ఫలితం లేకపోయేసరికి ఋషులను పిలిపించి తన కుమారుడికి కలిగిన అనారోగ్యాన్ని గురించి చెప్పి దానికి విరుగుడు చెప్పమన్నాడు. త్రికాలవేదులైన ఆ ఋషులు రాజకుమారుని చూసి ఆ బిడ్డ గత జన్మ అంతటినీ అవగతం చేసుకున్నారు. గత జన్మలో ఎంతో సంపన్నుడైన ఎవరికీ కొద్దిపాటి దానం కూడా చేయలేదు. అయితే అతడు జీవితం చివరి దశలో ఒకసారి ఎవరో చేస్తూ ఉన్న రథసప్తమి వ్రతాన్ని చూశాడు. అలా ఆ వ్రతాన్ని చూసిన పుణ్య కారణంగా రాజు ఇంట బిడ్డగా జన్మించాడు. సంపదలు ఉండి దానం చెయ్యని పాపానికి రాజు కుటుంబంలో జన్మించిన నిరంతరం రోగగ్రస్తుడై ఉంటున్నాడని ఋషులు చెప్పారు. తన బిడ్డ ఆ విషమ పరిస్థితి నుండి బయటపడటానికి ఏదైనా ఉపాయం చెప్పమన్నాడు రాజు. అప్పుడు ఆ ఋషులు రథసప్తమి వ్రతాన్ని శాస్త్రవిధిగా చెయ్యమని, అలా చేస్తే రాజకుమారుడు రోగాలు నశిస్తాయని చెప్పారు. ఇలా చేస్తే పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయని కాంబోజరాజుకు పూర్వం ఎప్పుడో ఋషులు చెప్పిన విషయాన్ని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్తాడు. ప్రస్తుతం ఈ వ్రతానికి సంబంధించి కాలానుగుణంగా బంగారు రథం లాంటివి లేకపోయినా చిక్కుడుకాయలతో రథాన్ని చేయడం కనిపిస్తుంది. రథసప్తమి అంటే కేవలం పండుగ కాదు, అది ప్రకృతి పండుగ, ఆరోగ్య పండుగ, ఆధ్యాత్మిక పండుగ. మన సంస్కృతిని గౌరవిస్తూ ఈ సంప్రదాయాలను కొనసాగిద్దాం. ఇలాంటి మరిన్ని కథల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.